దేవతోపాసన యొక్క పరమ ప్రయోజనం జ్ఞానమిచ్చుటయే అంటే గురుస్వరూపము కనుక దేవతను గురువుగా ఉపాసించడమే సర్వోత్కృష్టం. ఇందులో సందేహం లేదు. ఏ స్వరూపమైన కృష్ణం వందే జగద్గురు. ఆ మాటకు వస్తే రాముడిని తక్కువ అనుకున్నారా? ధర్మానికి గురువే, మోక్షానికి గురువే, రెండింటికి గురువే ఆయన. ఇక్కడ ఇలా ఉండాలరా అని చేసి చేసి చూపించాడు ఆయన ఇక్కడ, అవసరం లేకపోయినా. మరి అంతే కనుక భగవంతుడు అంటేనే ప్రధానం జ్ఞానం అండి. చిదానంద అంటారంటే అర్థం అదే కదా. జ్ఞానం ఆనందమే భగవంతుడు, మరొకటి కాదు. జ్ఞానం ఆనందం అది అసలు వస్తువు. అది నీకు అందించడం కోసం నాన్న వేషాలు వేసుకొస్తాడు ఇక్కడ. నువ్వు వేషాలు చూసి ముడిచిపోతున్నావు, ఆయన అసలు స్వరూపం తెలుసుకోలేకపోతున్నావు. రాముడు, కృష్ణుడు, లలితమ్మ, లక్ష్మీదేవి, దుర్గా, సరస్వతి, సుబ్రహ్మణ్యుడు, అబ్బా ఇవన్నీ వేషాలు. అసలు రంగు మాత్రం జ్ఞానానందములు తెలుసుకోండి. అది నీకు కలిగించే వరకు ఊరుకోడాను ఇక్కడ. నువ్వు ఉపాసన బలమవుతున్న కొద్దీ జ్ఞానం ఇస్తాడు. అందుకు ఉపాసనలో ఎదుగుతున్నామా లేదా అనే దానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమిటంటే ఎవరికి వాడు చెక్ చేసుకోవాలి. వైరాగ్యం పెరుగుతుందా లేదా, వివేకం పెరుగుతుందా లేదా. వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం. అంతర్ముఖత్వం పెరుగుతుందా లేదా, బహిర్ముఖ ప్రీతి తగ్గుతుందా లేదా. ఇవి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇది స్టడీ చేసుకోండి. సాధకుడు వీటిలో ఉండాలి. ఇప్పుడు ఇది వరకటి కంటే ఇప్పటిది ఎంత పెరిగింది. అవునండి, ఉపాసన మొదలు పెట్టేటప్పుడు నా పిల్లలు కూడా లేరండి. చేసిన తర్వాత పిల్లలు పుట్టారండి, మనవలు పుట్టారండి, మునిమనవలు పుట్టారండి. ఆ మునిమనవుడు పెళ్ళి అయిపోతే చాలండి. ఇక్కడ ఇంకేమిటండి ఉపాసన ఫలించింది? ఏమీ లేదు. ఎక్కడో లోపం ఉందన్నమాట ఇక్కడ. ఎంతకాలం అంతేది. ఆ డిటాచ్మెంట్ రాగలగాలండి, సహజంగా రావాలి. అయితే గురుగారు చెప్పినప్పుడు ఆయన మీద కోపంగా విని వైరాగ్యం తెచ్చుకోమంటాడని వారి మీద కోపం తెచ్చుకుంటే అలాగా. వైరాగ్యం కలగాలి, సహజ సిద్ధమైన ఆ వైరాగ్యం కలగాలి, సహజంగా కలిగినట్టు కలగాలి ఇక్కడ. అవి కలిగిస్తాడు గురువు. అదే సుబ్రహ్మణ్యుని గురువుగా పూజించాలి. అందుకే ప్రతి నామాల్లో మధ్యలో గురువు అని రావడానికి కారణం ఏంటంటే ఆయన అసలు పని చేస్తాడు. ఆ భావంతో ఆశ్రయించు అని చూపిస్తున్నాడు. అందుకే జగద్గురవే నమః అన్నారు ఇక్కడ. అందుకే శ్రీ గురుగుహ తారయాసుమాం శరవణ భవ శ్రీ గురుగుహ తారయాసుమాం అని కీర్తించారు ఇక్కడ. అంతేకాదు కామాదిరహిత హృదయ విభావిత, కామాదులు లేని వారి హృదయంలో చక్కగా భావించబడువాడా అని సంబోధించారు ముత్తుస్వామి దీక్షితులు వారు సుబ్రహ్మణ్య స్వామిని. కామాది వాసనలు లేని వారి మనస్సులో భగవంతుడు బాగా భావించబడతట. ఎంత గొప్ప భావం అండి. మనం ఏదో పాడేస్తున్నాం, ఏదో ఏ రాగం అండి అనే చూస్తున్నామే తప్ప ఏ వాక్యంలో చెప్పాడు మహానుభావుడు ఆలోచించట్లేదు. కామాది అంటే కామక్రోధాదులు ఇవి మనస్సులో ఉన్నంత కాలం భగవంతుడిని బాగా భావించరు. విభావన కాదు ఇక్కడ. విశేషంగా భావించగలగాలంటే కామాదిరహిత హృదయం ఉండాలి. అప్పుడు భగవంతుడి యొక్క ప్రకాశం బాగా ఉంటుందండి అన్నాడు ఇక్కడ. కామాదిరహిత హృదయ విభావిత అని కీర్తించాడు ఇక్కడ. వామదేవ పార్వతీ సుకుమార వారిజాస్త్ర సమ్మోహనాకార అని శ్రీ గురుగుహ తారయాసుమాం స్వామినాథ పరిపాలయాసుమాం స్వప్రకాశ వల్లీశ గురుగుహ శ్రీ గురుగుహ తారయాసుమాం అంటూ కీర్తించారు. రెండు కీర్తనల్లోనూ ముత్తుస్వామి దీక్షితుల వారు. ఆయనకి సుబ్రహ్మణ్యుడు గురువుగా అనుగ్రహించాడండి. ఎలాగూ అంటే ఆయన ఉపాసన పండడం వల్ల గురువు దొరికాడు ఆయనకి. గురువు వల్ల ఉపాసన పండింది. ఏంటంటే ఏదో ఏమారపాటను వింటూ ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ మహానుభావుడు అసలు పేరు ముత్తుస్వామి, తర్వాత దీక్షితులని తర్వాత పిలువబడ్డారు. ముత్తుస్వామి అంటే చిదంబర క్షేత్రం దగ్గర వైదీశ్వరన్ కోయిల్ ఉంది. అక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి పేరు ముత్తుస్వామి. వాళ్ళ అమ్మా నాన్న అక్కడికి వెళ్ళి సత్సంతానార్థులు కొంతకాలం అక్కడ సాధన చేస్తే ఆయన ఒక ముత్యాల మాల ఇచ్చినట్లుగా ఆమె కలొచ్చింది. ఆయన తేజస్సు సంతానంగా వస్తుందన్న స్ఫురణ తండ్రికి వచ్చింది. తర్వాత కలిగాడు కనుక ఆయనకి ముత్తుస్వామి అని పేరు పెట్టారు. ఆయనకి వేదాది విద్యలన్నీ నేర్చుకున్నారు బాల్యంలో పద్ధతిగా. దాని తర్వాత చిదంబరనాథ యోగి అనే ఒక యోగి శ్రీ విద్యలో సిద్ధపురుషుడు ఆయన వచ్చి వీళ్ళకి ఇంటికి గురువు. ఆయన వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ అక్కడే దీక్ష తీసుకునేవారు. ఒకసారి ఆయన వచ్చినప్పుడు మీ అబ్బాయిని నాతో తీసుకువెళ్తానన్నాడు. అప్పుడే ఆయనకి ఇంకా యవ్వనంలోకి ప్రవేశించిన దశ, వివాహమైంది. నేను నాతో తీసుకెళ్తాను అనగానే పంపించారు. ఆయన తల్లిదండ్రుల అనుమతితో గురువుగారు వెంట వెళ్ళారు. కొంతకాలం కొన్ని సంవత్సరాల పాటు కాశీ మహాక్షేత్రంలో గురువు వద్ద ఉంటూ సాధన చేస్తూ ఉన్నారు ఆయన. ఇప్పటికీ వారు గురువుగారు చేసిన శ్రీచక్రము, గురువు అనుమతితో ఆయన పూజించిన శ్రీచక్రము కాశీక్షేత్రంలో కేదార్ ఘాట్ వద్ద ఉన్నదండి, చూడొచ్చు. అక్కడ చిదంబరనాథ యోగితో పాటు ఆయన శిష్యరికం చేస్తూ శ్రీ విద్యలో పూర్ణుడై సంగీత విద్య కూడా గొప్పగా సాధన చేశాడు ఆయన. ఒకరోజు అడిగారు,
ఇన్నాళ్ళు సాధన చేశాను కానీ సిద్ధించిందే లేదో నాకు ఎలా తెలుస్తుంది అని అడిగితే, రేపు పొద్దున్న నువ్వు గంగా స్నానానికి వెళ్తావు కదా, అక్కడ అడుగు అమ్మవారు ఏం సమాధానం చెప్తారో చూడు అన్నారు. ఆయన పొద్దున్న వెళ్ళి గంగలో స్నానం, సరిగ్గా కేదార్ ఘట్టం దగ్గర జరిగింది సంఘటన. గంగలో స్నానం చేస్తూ పైకి లేస్తూ ఉంటే ఇది తగిలింది చేతికి. తీస్తే ఒక వీణ దొరికిందండి ఆయనకి. దాని మీద దేవనాగరి లిపిలో రామనామం రాసి ఉన్నది ఇక్కడ. పైగా దేవదత్తం అని తెలియడం కోసం సాధారణంగా వీణల యొక్క యాళీముఖం అంటే చివరికి ఎలా కాక మకర ముఖంలో ఉంటుంది, అది క్రిందికి ఉంటుంది. కానీ ఈ వీణకు మాత్రం పైన ఉన్నదండి. వీణ ఆకృతే చాలా చిత్రం. అది దొరికింది. వెంటనే ఆనందంతో దాని పైకి తీసుకొచ్చాడు. ఈ లోపల గురువుగారు మెట్లు దిగుతూ సమాధానం దొరికిందా అని అడిగారు. అక్కడ ఉండి వస్తున్నానని చెప్పి గురువుగారు గంగలోకి వెళ్ళి నేను నిష్క్రమిస్తున్నానని సైగ చేసి ఆయన అందులో లీనమైపోయారు. యోగులు సిద్ధపురుషులు యతీశ్వరులు అలా వెళ్ళిపోతారు. ఆ వెళ్ళినటువంటి ఆయన శరీరాన్ని తర్వాత తీసుకొచ్చి సమాధి చేశారు. ఆ తర్వాత విషయం తర్వాత గురువు ఆజ్ఞతో ఇంకా నువ్వు వెళ్ళవచ్చును కూడా చెప్పి గురువు నిష్క్రమించారు. ఇంకా అక్కడి నుంచి తిరిగి తన ఇంటి వైపు బయలుదేరారు ఆయన వస్తూ కాశీక్షేత్రం నుంచి. ఆ వచ్చేటప్పుడు క్రమంగా దక్షిణ దేశంలో ప్రవేశించి తిరుత్తణి మహాక్షేత్రానికి చేరుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్య మహాక్షేత్రం దివ్యమైనటువంటిది. 6 పడే వీడు అని చెప్పబడుతున్న 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో తిరుత్తణి చాలా ఉత్కృష్టమైనది, అది కూడా విశేషం. అక్కడ ఆయన చేరుకుని స్వామిని ఇక్కడ జపం చేసుకుందాం 40 రోజులని నిశ్చయించుకున్నాడు ఆయన. సాధకులు అలా ఉంటారండి, ఇంకేమీ పట్టదు. ఇంటికని బయలుదేరిన వాడు అక్కడ రాగానే మనసు మారిపోయింది. ఇక సుబ్రహ్మణ్య మంత్ర జపం చేయడం మొదలుపెట్టారు. అలాగా ఆయన అనుకున్న కాలం పూర్తయ్యేటప్పటికల్లా పచ్చని బంగారు ఛాయతో కూడిన వృద్ధుడు ఆయన ముందుకు వచ్చి జపం చేస్తున్న ఆయన ముందు కూర్చొని ఏది కళ్ళు తెరువు అన్నాడు. ఇక్కడ ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఈ కలకండ నోట్లో పెట్టుకో అని చెప్పి నోరు తెరవని కలకండ పెట్టి ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకుని కలకండ చప్పరిస్తుంటే ఇప్పుడు తెరువు అన్నాడు. అన్నమాట తెరిచి చూసేటప్పటికల్లా వల్లీదేవి సేనా సమేతమైన సుబ్రహ్మణ్య దర్శనమైంది. అప్పుడు శ్రీనాథాత్ గురుగుహో జయతి అని మొదలుపెట్టి అక్కడి నుంచి గురుగుహ నామాంకితంగా రచిస్తున్నారు. ఆయన గురువు ఆయనే. అంతేకాదు శ్రీ విద్యలో గురుస్థానం సుబ్రహ్మణ్య స్వామి వారిది. 12 శ్రీ విద్య ఉపాసనా సంప్రదాయ ప్రవర్తకుల్లో స్కందుడుకుడు. అంటే స్కందోపాసిత విద్య అని కూడా చెప్పబడుతున్నది ఇక్కడ. అలాంటి అనుభవానికి లభించాక ఆయన వల్ల దత్తమైన వాంగ్మయమే తన తర్వాత అంతా సంకీర్తనలో చూపించారు. ఆయన వల్ల దత్తమైన స్వరజ్ఞాన అక్షరజ్ఞానములే దివ్యమైన కృతులుగా విస్తరిలే. అందుకే ప్రతి కృతి గురుగుహాంకితం. ఆ గురుహ శబ్దాన్ని ఎన్ని రకాలుగా చూపిస్తారు. అందుకే మహావాక్యోపదేశ అని ఒక తోడు చెప్తారు ఇక్కడ. అంటే మహావాక్యాన్ని ఉపదేశించే గురువు అని చెప్పాడు. నిజానికి సుబ్రహ్మణ్యుడు సన్యాసాశ్రమ నియమాలు చెప్పినటువంటి గురువు అండి. ఆశ్చర్యాన్ని సన్యాస, బ్రహ్మచార, గృహస్థ అన్నిటికీ అతీతుడైన. అందుకే వామదేవ మహర్షికి యతి నియమాలు కొన్ని అధ్యాయాలు చెప్పాడైన. యతి నియమాల్లో ప్రధానంగా సన్యాసికి 4 మహావాక్యాలు ఉపదేశిస్తారు. అవి మళ్ళీ తావళం పట్టుకు జపం చేయడం కాదు, అది మననం చేయాల్సింది, విచారణ చేయాల్సినది.